ఈరోజు మనం బ్లాక్ చీతా కొట్టిన మిరప తోటలో ఉన్నామండి. రైతు మాటల్లోనే ఇది నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరేంటి సార్? బుక్కే చక్రు. మీదే ఊరు సార్? జగ్గియతండ. ఈ బ్లాక్ చీతా కొట్టారు కదా, కొట్టిన తర్వాత ఎలా ఉంది సార్ మీ మిరప తోట? బ్లాక్ చీతా కొట్టినాక మంచి ఇగురు వచ్చి నల్లిపోయి మంచి మంచి కాత పూత వచ్చింది, బ్రహ్మాండంగా పనిచేసింది. దీని ద్వారా మీకు పూతలో నల్లి పోయిందా సార్? ఆ పూతలో నల్లిపోయింది, ఆకుల కింద నల్లి ఉన్న పోయింది, మంచి తేటగా మంచి నీట్గా వచ్చింది, కాపాడ్డది. ఈ బ్లాక్ చీతా కొట్టిన తర్వాత పడిన కాపేనా సార్ ఇది? బ్లాక్ చీతా కొట్టిన తర్వాత పడ్డ కాపే ఇది. ఈ బ్లాక్ చీతా కొట్టి 10 నుండి 12 రోజులు అవుతుంది సార్. ఇది కొట్టిన తర్వాత వచ్చిన కాపేనండి ఇది. బ్లాక్ చీతా తర్వాత మళ్ళీ బ్లాక్ చీతా తీసుకొచ్చారండి ఇది మళ్ళీ కొట్టడానికి. సార్ మీరు ఎక్కడ తీసుకొచ్చారు సార్ ఇది? ఇది కళ్యాణ్ ఫెర్టిలైజర్ అని మహబూబాబాద్ లో వేంశెట్టి వెంకన్న వాళ్ళ ఫెర్టిలైజర్ ఆ షాప్ లో తీసుకొచ్చారు. ఆ షాప్ లో మీ చుట్టుపక్కల రైతులు వాడొచ్చా సార్ ఇది? వాడొచ్చు, మంచి ఫలితం ఉంది, వాడొచ్చు, కొడితే మంచి రిజల్ట్. ఇంకోసారి దీన్నే తీసుకొస్తా, వాడతా. ఇక ఎన్ని ఎకరాలు బాబు ఇది? ఇది నాది 1 ఎకరం. నా ఎకరం తర్వాత మా తమ్ముని కూడా చెప్పిన, మా బాబు కూడా చెప్పిన. అటు 3 ఎకరాలు ఉంది, మావునికి 3 ఎకరాలు ఉంది. రాలేదు.